హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చి మార్నింగ్ 5 అయింది. ఇంత పొద్దున్న ఎందుకు లేచానో అంటే నాకు కూడా తెలియదు. బట్ లేచాక ఎందుకో రూమ్లో అనిపించలేదు. బయటకు అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యా. ఎక్కడ కూడా ఇంకా అనుకోలేదు. ఈ టైంలో ఎవరు ఖాళీగా ఉంటారా అని ఫ్రెండ్కి మెసేజ్ చూస్తే ఒకడైతే రెస్పాండ్ అయ్యాడు. రీచింగ్ అవుట్, అక్కడ కలుద్దాం. హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. మీకు చూస్తే తెలిసిపోయి ఉంటుంది. వీఆర్ హియర్ ఎట్ నెక్లెస్ రోడ్. అలా మార్నింగ్ లేచి 5:30కి ఏం చేయాలో తెలియక స్లోగా బండి తీసుకొని అలా ఎక్కడికైనా వెళ్దాం స్టార్ట్ అయితే ఫైనల్లీ ఐ ఎండెడ్ అప్ హియర్. ఇక్కడైతే సరే అని చెప్పి బైక్ పార్క్ చేసి బికేమ్ ఆన్ వాకింగ్. వచ్చేసరికి పైన పార్క్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంత ఎర్లీగా ఈ ఏరియాకి వచ్చింది అయితే లేదు. నైట్ టైమే కాదు, మార్నింగ్ కూడా ఇట్స్ వర్త్ కమింగ్ హియర్. చూస్తే చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది. యూ మైట్ స్టేటింగ్ సంథింగ్ అబౌట్ ద వాటర్ అండ్ ఆల్, బట్ నాకైతే అలా ఏమనిపించి మంచిగానే ఉంది ఏరియా. అంటే అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా, ప్రతిరోజు ఆఫీస్ అదే వర్క్ అదే లైఫ్ స్టైల్, షుడ్ స్టార్ట్ సంథింగ్ న్యూ అన్నట్టు. ఇలా ఎక్కడైనా వచ్చి ఒక రిఫ్రెషింగ్ ప్లేస్కి వచ్చి స్టార్ట్ చేస్తే కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ప్లేస్ అయితే బాగుంది. మార్నింగ్స్ రావడానికి చాలా బాగుంది. నాయరా నుంచి ఇక్కడికి రావడానికి అరౌండ్ 20 minutes అయితే పట్టింది. బికాస్ ఇట్స్ ఎర్లీ మార్నింగ్. డే టైం వచ్చానంటే నాకు మోర్ దెన్ 1 hour అయితే ఈజీగా పట్టేస్తుంది. నేను డే టైం వచ్చింది అయితే ఎప్పుడు లేదు. నేను అరౌండ్ నైట్ టైమ్స్ వస్తుంటా. ఇఫ్ ఆ ఏరియాలో అయితే ఫౌంటైన్ షో అది ఉంటుంది నైట్ టైమ్స్. ఇప్పుడైతే అసలు ఏది లేదు. ఒక స్టార్టింగ్ పొద్దున్న అలా ఫ్రెష్గా ఉన్నట్టుంది. చలో విల్ వాక్. నెక్లెస్ ఏరియాలో పార్క్ ఉందని నాకు తెలీదు. దీంట్లో బస్ విజిటింగ్ ప్లేస్. ఏం చెప్పాలంటే పార్క్ పేరేంటో కూడా తెలియదు. అక్కడ గేట్ ఉండి డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాం. ఇఫ్ యూ నో ద ప్లేస్ నేమ్ జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. వీఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద సెక్రటరియట్ అండ్ బుద్ధ స్టాట్యూ కూడా అక్కడ ఉంది అండ్ అంబేద్కర్ స్టాట్యూ. ఫీల్ లైక్ రిఫ్రెషింగ్ అబ్బా. చాలా మంది రన్నింగ్ వస్తున్నారు, యోగా. మేమైతే బ్లాగ్ చేయడానికి వచ్చాం. ఎర్లీ మార్నింగ్స్ ఒకసారి రావడానికి ట్రై చేయండి. ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఆఫీసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కార్నర్ అన్నీ పక్కన పెట్టేసాము. ఆఫీసులకి వెళ్దాము, పనులు చేసుకుందాం, అన్నీ చేద్దాము. బట్ స్టిల్ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. అసలే పొద్దున్నే వాటన్నిటి గురించి ఆలోచించడం మానేసి వి కేమ్ అవుట్. సరే మరి పదండి వెళ్దాం ఇంకా. That's all for the day, guys. Bye bye now. Please like, share, and subscribe.